ఏపీలో మరో కొత్త ప్రాజెక్టుకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చి రాష్ట్రాన్ని 100% కరువు రహిత రాష్ట్రంగా మార్చేందుకు సీఎం చంద్రబాబు ప్రణాళికలను అమలు చేయబోతున్నారు. కాగా ఒకవైపు పోలవరం పూర్తి చేయడంతో 8 ఉమ్మడి జిల్లాలకు మేలు జరగనుంది. అయితే గోదావరి నదిలో వరదల సమయంలో సరాసరి ఏటా 2 నుంచి 3 వేల టీఎంసీల నీరు వృధాగా సముద్రంలో కలుస్తోంది. ఈ నీటి నుంచి 280 టీఎంసీలను వరదల సమయంలో తీసుకోవడం ద్వారా కృష్ణా డెల్టాకు, రాయలసీమలోని 4 ఉమ్మడి జిల్లాలు సహా ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు లబ్ధి చేకూర్చేందుకు సీఎం చంద్రబాబు కార్యాచరణ అమలు చేయబోతున్నారు. రాష్ట్రాన్ని కరువు రహితంగా మార్చేందుకు గోదావరి నీటిని బనకచెర్లకు తరలించడమే మార్గమని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడ్డాక 6 నెలలుగా దీనిపై విస్తృత కసరత్తు చేస్తున్న ప్రభుత్వం ప్రాజెక్టును కార్యరూపం ఇచ్చే విషయంలో కీలక అడుగులు వేస్తోంది. ఇదే విషయంపై ఉండవల్లిలోని తన నివాసంలో చంద్రబాబు ఈ ప్రాజెక్టుపై ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ భారీ ప్రాజెక్టు ద్వారా విస్తృత స్థాయిలో రాష్ట్ర రైతాంగానికి, ప్రజలకు, పరిశ్రమలకు మేలు జరగబోతోంది. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే 80 లక్షల మందికి తాగునీరు, 7.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు కొత్తగా సాగునీరు అందుతోంది. దీనితో పాటు 22.5 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించవచ్చు. పరిశ్రమలకు దాదాపు 20 టీఎంసీల నీటిని వినియోగించవచ్చు. కాగా వృధాగా సముద్రంలో కలుస్తున్న నీటిలో కనీసం 280 టీఎంసీల నీటిని వరద సమయంలో వినియోగించుకోవాలనేది ఈ ప్రాజెక్టు లక్ష్యం. దీనికోసం 2-3 రకాల ప్రతిపాదనలు కూడా సిద్ధం చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఎంత దుర్భర పరిస్థితులున్నా సీమ జిల్లాలకు పెన్న ద్వారా నెల్లూరుకు నీరు ఇవ్వచ్చు అనేది ప్రభుత్వ ఆలోచన. ఈ ప్రాజెక్టు ద్వారా నాగార్జున సాగర్ కూడి కాలువ ద్వారా సాగే పంటలకు కూడా సమృద్ధిగా నీటిని అందజేయవచ్చు. అలాగే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కరువు ప్రాంతంగా ఉన్న వెలుగొండ ప్రాజెక్టు నీటి అవసరాలను కూడా తీర్చుతుంది. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఈ ప్రాజెక్టు చేపట్టడం అంత సులభం కాదు. అయితే ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే ఇదే పెద్ద గేమ్ చేంజర్ అవుతుందని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. ప్రాథమిక అంచనాల ప్రకారం 70,000 నుంచి 80,000 కోట్లు ఖర్చు అవుతుందని తెలుస్తోంది. అయితే ఈ ప్రాజెక్టు అవసరాన్ని, ప్రయోజనాలను కేంద్రానికి వివరించిన సీఎం కేంద్ర సాయం కూడా తీసుకుని దీన్ని పూర్తి చేయాలని భావిస్తున్నారు. అయితే ఈ వారంలో జరిగిన ఢిల్లీ పర్యటనలో కేంద్ర పెద్దలతో ఈ ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు చర్చించారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు ప్రాజెక్టు అవసరాన్ని వివరించి ఆర్థిక సాయంపై విన్నవించారు. సాధ్యమైనంత త్వరగా ప్రాజెక్టు అనుమతులు పొంది టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. రాష్ట్ర ప్రజల అవసరాల దృష్ట్యా అత్యంత వేగంగా, ప్రాధాన్యతతో ఈ ప్రాజెక్టుకు పూర్తి చేయాలని భావిస్తున్నామని, అందులో భాగంగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి పనులు వేగంగా జరగాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.